విక్రమార్కుడు ఎవరు? పట్టు వదలని విక్రమార్కుడు శవాన్ని భుజాన వేసుకొని నడిచిపోతూ ఉంటాడు. తెలుసు కదా! అయితే ఆ విక్రమార్కుడి ఒక సింహాసనం ఉంది. ముందుగా ఆ సింహాసనం ఎలా వచ్చిందో తెలుసుకుందామా మరి? భూలోకంలో ఉజ్జయిని అనే మహానగరం ఉంది. దీనికి చాలా పేర్లు ఉన్నాయి. అవన్నీ మరోసారి. అయితే ఈ పట్టణము మాలవ దేశములో సిప్రా నది తీరములో ఉంది. ఇక్కడ సాధింప మహాముని అక్- ఆశ్రమం కూడా ఉంది. కృష్ణ బలరాములు విద్యాసభించిన చోటిదే. ఇంతకీ ఈ మహాపట్టణంలో మేడలు మేడలు మేరు పర్వతాన్ని మించిన ఉంటాయట. ఈ మేడల్లో ఉండే ప్రజలు పాపరహితులు, భాగ్యవంతులు, అజాత శత్రువులు. అంతటి అందమైన మహత్తరమైన ఉజ్జయిని నగరాన్ని పరిపాలించే చంద్రగుప్తుని కుమారుడు భర్తృహరికి సవితి తల్లి కుమారుడు మన విక్రమార్కుడు. వీరికి మంత్రి బట్టి. కొన్నాళ్ళ తర్వాత రాజ్యభారాన్ని తన తమ్ముడైన విక్రమార్కుడికి అప్పగించి భర్తృహరి రాజ్య త్యాగం చేసి దేశాంతరం వెళ్ళిపోయాడు. తర్వాత మన విక్రమార్కుడు ధన కన్న వాస్తవహానాలతో పేరు ప్రఖ్యాతులతో రాజ్యమేలుతూ ఉంటాడు. అలా ఉండగా భూలోకంలో విశ్వామిత్రుడు దేనినో ఆశించి కఠోరమైన తపస్సు చేయసాగాడు. ఈ సంగతి ఇంద్రుడికి తెలిసింది. ఎలాగైనా తపోభంగం చేయాలన్న రంభ ఊర్వశులను ఆజ్ఞాపించాడు. అయితే ఇద్దరిలో ఎవరు వెళ్ళాలన్న సందేహం కలిగింది. అప్పుడు ఎవరి నాట్యం బాగుంటే వారిని పంపాలని నిర్ణయించడం జరిగింది. ఇంతకీ ఆ రోజు నాట్య ప్రదర్శనలో ఎవరిని సరిగా నిర్ణయించుకోలేకపోయారు. అప్పుడు ఇంద్రుడు ఇంతటి మహావనులను సభలో నిర్ణయించే గొప్పవారిలే లేరా అని ప్రశ్నించాడు. అందుకు మన నారదుడు లేచి, ఈ సభలో కాదు, భూలోకంలో విక్రమార్కుడు అనే మహారాజు ఉన్నాడు. అతడు సకల కళా గోవిందుడు. ఆ రాజే ఈ సమస్యను పరిష్కరించగలడు. కావున అతడిని పిలిపించవలసినదిగా కోరాడు. అందుకు ఇంద్రుడు సంతోషించి వెంటనే మా తల్లి అనే రథసారథిని పిలిచి విక్రమార్కుని సగౌరవంగా తీసుకొని రమ్మని ఆదేశించాడు. వెంటనే మా తల్లి రథాన్ని తీసుకొని ఉజ్జయిని నగరాన్ని చేరుకొని, రాజా, నేను ఇంద్రుని రథసారథిని. నిన్ను సగౌరవముగా అమరావతికి తీసుకురమ్మని దేవేంద్రుని ఆజ్ఞ. కావున తమరు బయలుదేరవలసినది అని విన్నపించాడు. అందుకు విక్రమార్కుడు మిక్కిలి సంతోషించి కామధేనువు, కల్పతరువు, చింతామణి వంటి దివ్య వస్తువులకు పుట్టినిల్లైన అమరావతిని చేరుకున్నాడు. విక్రమార్కుని సవినీయంగా ఆహ్వానించిన అమరేశ్వరుడు తన పక్కనే ఉన్న మణిమయ రత్న ఖచ్చితమైన సింహాసనం మీద కూర్చోబెట్టుకొని కుశల ప్రశ్నలు అనంతరం అసలు సమస్యను వివరించాడు. ఓ నారనాథ, ఈ రంభ ఊర్వశులు ఒకరిని మించి మరొకరు గొప్ప నాట్యగత్తలు. వారి తారతమ్యం తెలుసుకోవటము మా తరం కాలేదు. నువ్వు సకల విద్యా పారంగంతుడువు. కావున వీరిద్దరిలో ఎవరు నాట్య ప్రావీణ్యులో నీవే నిర్ణయించగలవు అని వినిపించాడు. అంతలో రంభ తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించగోరి రాగతాళయుక్తముగా గాంధర్వ గానంతో శరీరము మెరుపు తీగ వల్లే శృంగారము వర్ణించున్నట్లుగా నాట్యం చేసింది. మరునాటి ఊర్వశి తాను జయము పొందాలన్న పట్టుదలతో బాగా రాగాలతో లస్యం పట్టి పడేలా మనోహరముగా నృత్యం చేసింది. ఇద్దరిని ప్రశ్నించిన మీదుగా ఊర్వశినే నేర్పరిగా నిర్ణయించాడు. అంత నిశ్చయంగా ఎలా చెప్పగలవు అని ప్రశ్నించాడు ఇంద్రుడు. అందుకు, ఓ దివిజేష, కంటి ఇంపుగా నాట్యం చేయడంలో ఇద్దరు సిద్ధహస్తులే. కాకపోతే ఊర్వశి నాట్యం అత్యంత మనోహరమే కాకుండా శాస్త్ర పరిధిని దాటకుండా ఉంది. అందువల్ల ఊర్వశినే నిర్ణయించడం జరిగింది అని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు అతని మేధశక్తిని సంతోషించి దివ్యాభరణాలతో పాటు నవరత్న ఖచ్చితమైన సింహాసనాన్ని కానుకో ఇచ్చాడు. ఆ సింహాసనానికి అటు 16 ఇటు 16 మొత్తం 32 బంగారు అందమైన బొమ్మలున్నాయి. వాటిని
సాలా బజింకలు అంటారు. ఆ విధంగా మన విక్రమార్కుడికి సింహాసనం లభించింది. ఈ వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి ప్లీజ్.